ఈ విధంగా అయితే గడ్డలు లోపల ఉంటాయి. ఇట్లా వీటిని చిన్న చిన్న పీసులుగా మనము ఒక స్టీల్ది తీసుకొచ్చుకోండి. ఇలాంటి ఇవి ఇట్లా చిన్న చిన్న పీసులుగా ఇట్లా కట్ చేసుకోండి. ఇట్లా ఇంకా చిన్నగా కట్ చేయాలి. వీటిని ఇట్లా కట్ చేసినాక మళ్ళీ ఇట్లా చిన్న చిన్న పీసెస్ కట్ చేయాలి. మరి దీన్ని సింగల్ కూడా వాడుకోవచ్చు, కానీ దీని మోతాదు వచ్చేసి ఒక్కొక్కరు చెంచాల కొద్ది ఇట్లా ఉపయోగిస్తారు. ఈ చెంచాల కొద్ది కాదు దీన్ని ఉపయోగించవలసింది, సింగల్ ఉపయోగించుకునేవారు. అయితే ఇది ఎవరికి ఇవ్వాలి అంటే యువకులకు, మంచి ఆరోగ్యం బాగున్నోళ్ళకు ఇచ్చేదైతే అశ్వగంధ కాదు. శరీరము ఇట్లా లూజు అయి ఇట్లా ఊగుతుంటుంది మొత్తం, ఈ ఎంత మన మాంసం అంతా ఇట్లా ఇట్లా ఊగిపోతుంటుంది. అలాంటి వాళ్ళకు ఈ అశ్వగంధ అనేది ఇవ్వాలి. సరే, ఇక్కడ మనకు మగతనం నశించిన వారికి దీన్ని అతి తక్కువ డోసు ఇన్ని రకాలు కలిపి ఇవ్వడం జరుగుతుంది. అయితే మరి దీన్ని శుద్ధి చేసి విధానము, సింగల్గా శుద్ధి చేసే విధానం ఇలా ముక్కలు కడిగేసి ఒక పెద్ద పాత్ర తీసుకొని ఆ పెద్ద పాత్రలో సగం వరకు పాలు పోసి దానిలో పైన ఒక గుడ్డ కట్టి అందులో ఈ పీసెస్ అంటే ఈ ముక్కలు పోయాలి. అందులో ముక్కలు పోసి మీదికెళ్ళి మళ్ళీ సీల్ ఇవ్వాలి. ఒక 4 గంటల పరిమాణం ఉడికించినాక ఈ గడ్డలు అనేవి మెత్తగా అవుతాయి. అప్పుడు ఆ రోజంతా అందులోనే ఉంచేసి మరుసటి రోజు అందులో నుంచి ఆ ముక్కలు తీసి గాలి గుళ్ళారా పోసుకోవాలి. ఒక 4 రోజులు గాలికి పోసుకున్న తర్వాత వాటిని మళ్ళీ ఒకరోజు ఎండలో నుంచి మరొక రోజు ఎండలో ఎండించి చూర్ణంగా మార్చుకొని రోజు 2 గ్రాముల మోతాదుగా రక్తహీనత సమస్యలు ఉన్నవాళ్ళు, రక్తం లేనివారు, బలహీనంగా ఉన్నవారు రోజు 2 గ్రాముల మోతాదుగా ఒక నాటి ఆవు పాలు, ఒక గ్లాస్ పాలు తీసుకొని అందులో కొంచెం పటిక బెల్లం వేసుకొని ఈ 2 గ్రాముల మోతాదు చూర్ణమలు వేసి కలుపుకొని ఉదయం ఇదం తాగినట్టయితే ఒక 40 రోజులు తాగితే ఈ రక్తహీనత సమస్య పోయి వాళ్ళ కాళ్ళు చేతులు గుంజడము, లాగడము, దగ్గు, దమ్ము, మొస అన్నీ బంద్ అవుతాయి. ఈ యొక్క అశ్వగంధకు అంత గుణం ఉన్నది. మనం ఇక్కడ చేసేది ఏంటంటే ఈ నరాల వీక్నెస్ కాదు, పురుషులకు పురుషత్వం అంటే మొగతనం కోసము సింగల్గా వాడితే ఈ విధంగా పనిచేస్తుంది. మనం ఇప్పుడు 5 రకాల మూలికలతోటి మహాయోగాన్ని చేయబోతున్నాం. ఇది పల్లేరుకాయలు, ఏనుగు పల్లేరులు, పెద్ద పల్లేరులు. ఇది మామూలు ఔషధం కాదు. ఇది ఎటు చూసినా ముళ్ళుంటాయి దీనికి. దీన్ని కనుక మనము సమూల చూర్ణం చేసి చెట్టుది రోజు ఒక 2 గ్రామ్స్ మోతాదుగా వాడితే కూడా ఆల్ రకాల కిడ్నీ సమస్యలు అనేవి మొత్తం పోతాయి. ఈ విత్తనాలతో కూడా స్త్రీల్లో వచ్చే తెల్లబట్ట కూడా మటుమాయం అయిపోతుంది చెట్టు యొక్క సమూలంతో.